అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. చిత్తూరు ఏజెన్సీలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. మోతుగూడెంలో కారు ద్విచక్ర వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 256 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది నిందితులు అరెస్టు చేశారు. వీటి విలువ 13,25,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తుండగా పట్టుకున్నామని ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా చెప్పారు. గవర్నమెంట్ కి గాంజా ఎరాడికేషన్ కోసం 100 డేస్ యాక్షన్ ప్లాన్ నడుస్తుంది. ఈ క్రమంలో ఇంకా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ గారి గైడెన్స్లో నిన్న ఈ చింతూరు పరిధి సబ్ డివిజన్ పరిధిలో 3 కేసు రిజిస్టర్ అయింది. ఫస్ట్ కేసు డీటెయిల్ ఎలా ఉంది? ఈ కేసు మోతిగూడెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశాము. ఈ కేసుల్లో 215 కేజీ గాంజా ఇంకా ఒక కార్ సీజ్ చేశాము. ఈ పర్సన్ ఒడిశా నుండి తెలంగాణకి ఈ గాంజా సప్లై చేస్తున్నాం. సెకండ్ కేసు కూడా మోతిగూడెంలో రిజిస్టర్ చేశాము. ఈ కేసులో 20 కేజీ గాంజా అండ్ 1 పర్సన్ని అరెస్ట్ చేశాము. అతను కూడా ఒడిశా నుండి తెలంగాణకి గాంజా సప్లై చేస్తున్నాం. థర్డ్ కేసు మన చింతూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశాము.